పెద్ద ప్లాన్స్ లేవు, బిగ్ సెలబ్రేషన్స్ లేవు. బట్ లైఫ్‌లో ఇలాంటి చాలా చాలా స్మాల్ అండ్ చిన్న మూమెంట్స్ ఆర్ వెరీ స్పెషల్ అండ్ ప్రీషియస్. ఆ? పిచ్చి కాఫీయా? ఏదో కాఫీలే కానీ. This vlog is all about spending quality time with the family. ఐషాని ఐషాని ఇట్రా. నీ బ్యాగ్ చూపి, వెనక్కి తిరుగు. ఫుల్ బిగ్ బ్యాగ్. ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, మాకైతే టైమ్ 3:07 అయ్యింది అండ్ ఇప్పుడు మేము పిట్స్బర్గ్కి స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా ఈ హాలిడేస్కి మా వదిన వాళ్ళు ఇక్కడికి రావాలా లేకపోతే మేము అటు వెళ్ళాలా అన్న డిస్కషన్తో సో మేమే అటు వెళ్తున్నాము. ఇది ఒక 9 hours ట్రిప్, 9 to 10 hours పడుతుంది పిట్స్బర్గ్ వెళ్ళడానికి. సో మార్నింగే స్టార్ట్ అయిపోతే ఐషాని ఒక 1 hour మెలుకుంటుంది, తర్వాత నిద్రపోతుంది. అట్లీస్ట్ ఒక 2 to 3 hours అయినా పడుకుంటుంది. సో ఇది బెస్ట్ టైం అని చెప్పి యూజువల్గా మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇలాగే వెళ్ళాము, మాకు మంచిగా అనిపించింది. అండ్ అందుకే ఇంకా ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయాం. భరత్ ఐషాని ఆల్రెడీ లేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్రెడీ కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చదువుతూ ఉన్నారు. సో కపుల్ ఆఫ్ థింగ్స్, వాటర్ బాటిల్, కాఫీ అట్లా అవి తీసుకొని ఇంకా నేను కూడా బయలుదేరిపోతాను. It's actually morning. Yay! Actually morning. Please, Nani. That's the only one I never eat. It's okay. Chips. మన కార్ ఉంటుంది, మన కార్ టైప్ చేస్తారు. అవును, మంచిగా టికెట్ ఉంది, తీసుకుంటారా? అవి నేను కొన్నాను మేడం, అవి నువ్వు స్కూల్లో కన్సెషన్ ఉన్నప్పుడంతా కొనుక్కు, నేను నీకేం ఆపలేదు. నువ్వు తినే చిప్స్ ఉన్నాయి. మాకైతే ఇప్పుడు టైం 8 అవుతుంది. ఆల్రెడీ ఈస్ట్ కోస్ట్కి కూడా వచ్చేసాము అండ్ మేము ఇట్లా క్రిస్మస్ రోజు ట్రావెల్ చేస్తున్నాము. గ్యాస్ స్టేషన్స్ ఓపెనే ఉన్నాయి, మరీ ఎర్లీ మార్నింగ్ అట్లా ఓపెన్ లేవు కానీ అట్లా 6:30, 7 అలా అయ్యాక గ్యాస్ స్టేషన్స్ అట్లా ఓపెన్ ఉన్నాయి. సో మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే వరకు ఒక 1:40, 2 o'clock అవుతుంది అనుకుంటా స్టాప్స్ అన్నిటితో. సో 2 o'clockకి వెళ్ళిపోతాం మేము పిట్స్బర్గ్కి. చాలా మంచిగా ఉంది అండ్ అసలు ట్రాఫిక్ కూడా లేదు, ప్రశాంతంగా ఉంది కదా రోడ్ ఇట్లా. Yes, we don't even need to get late. అవును తల్లి, ఎర్లీ మార్నింగ్స్ ఇట్లా స్టార్ట్ అవ్వడం వల్ల మంచిగా ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ తను కూడా పడుకుంటుంది కార్లో, అట్లీస్ట్ ఒక 2 naps వేస్తుంది అక్కడికి వెళ్ళే వరకు. మార్నింగ్ కాసేపు పడుకుంటుంది, తర్వాత 10, 11 o'clock అలా కాసేపు పడుకుంటుంది. అండ్ మాకు ఈ సార్ట్ ఆఫ్ ట్రావెల్ ప్రశాంతంగా అనిపించింది. ఎందుకో మా ముగ్గురికి కూడా యూజువల్గా మేము త్వరగానే లేస్తాం, ఒక 2 hours కదా ముందు లేయడము. అండ్ అలాగే ప్లాన్ చేసుకొని నిన్న నైట్ కూడా వెరీ ఎర్లీగా పడుకున్నాము. ఐషాని అయితే ఆల్మోస్ట్ ఎప్పుడు తన నిద్ర పుచ్చేసింది, నేను 6కి మొత్తం అయిపోయింది. తన డిన్నర్, స్నానం అంతా 6కి అంతా అయిపోయింది. 6:30కి నిద్ర పుచ్చేసాను తను. మేము అరౌండ్ 7 o'clockకి మేము పడుకున్నాము. సో మార్నింగ్ 2:30కి లేసాం. ఏమీ అంత ఇట్లా హెవీ హెడెడ్నెస్ కానీ లేకపోతే తలనొప్పి అలా ఏమీ లేదు. ఒక 6 hours అట్లా స్లీప్ ఉంది కాబట్టి మంచిగా ఉంది. సో వెళ్ళేసి మంచిగా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాం. ఇదిగో నాన్న అక్కడే పెట్టా. అండ్ ఇది మా సెకండ్ స్టాప్. ఇక్కడ వైట్ క్యాజిల్ ఉంది అండ్ ఆల్సో స్టార్బక్స్ కూడా ఉంది, డంకిన్ ఉంది, చిపోట్లే కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. సో వైట్ క్యాజిల్ లో ఇట్లా మినీ బర్గర్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. నాకు ఆ పేరు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ ఇంతకు ముందు నేను తినేదాన్ని షికాగోలో ఉన్నప్పుడు. ఐషానికి ఎప్పుడు కొనిపిలే ఆ మినీ బర్గర్స్, సో అది ట్రై చేస్తుంది అని చెప్పి ఇంకా వైట్ క్యాజిల్ లో ఆపుకుందాము అనుకుంటున్నాం. అత్తే తెస్తుంది అక్కడ చూడు. నీ బోని
థ్యాంక్స్ కార్తీ. Happy Christmas. అసలు అందరూ థ్యాంక్స్ చెప్పరా, నీకు కొంచెం అర్థం అవన్నీ. అసలు దానికి ఏమన్నా పడుతుందా? Oh my goodness, so many things in here. I'm gonna dump them. కన్నా రే ముందు థ్యాంక్ యూ చెప్పురా. అసలు అర్థం నీకు ఎన్ని పెట్టిందో. Maybe paints. ఎంత పెద్ద చూడు నువ్వు ఆర్టిస్ట్ ఏం పెట్టిందో. Oh my goodness, it's judo. అక్కడ చెప్పు, మేం కాదు తీసుకుంది ఇక్కడ. ఎందుకే అన్ని కొన్నావు? అది ఇంకా తక్కువ కొన్నాను. మేము వచ్చి కూడా 3 days అవుతుంది. 3 days నుంచి మంచిగా తినడము, క్రిస్మస్ మూవీస్ చూడడము, ఎంజాయ్ చేయడము, అదే పని చేస్తున్నాము. అండ్ ఫైనల్గా ఇప్పుడు బయటికి పోతున్నాము. సో ఐకియాకి అండ్ ఆల్సో ఫర్ ది లైట్స్. మా దగ్గర ఐకియా ఉండదు కదా, సో నాకు ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఐకియాకి వెళ్ళబుద్ధి అవుతుంది. పిల్లలకి టాయ్స్ అదర్స్ ఎలాగో నాకు అలా అనిపిస్తుంది. ఐకియా కొన్ని స్టఫ్ ఉన్నాయి, ఆశని కోసము రీడింగ్ టేబుల్, చైర్స్ అట్లా కొన్ని తీసుకోవాలి. అండ్ కమింగ్ టు ది అవుట్ఫిట్, సో నా ప్యాంట్ వచ్చేసి దిస్ ఇస్ ఫ్రమ్ ట్విన్స్. ఎక్స్ట్రీమ్లీ కంఫర్ట్ ఉంది. మీరు ఎవరైనా ఇట్లా బ్యాగీ సార్ట్ ఆఫ్ జీన్స్, మామ్ ఆర్ డాడ్ జీన్స్ అట్లా చూస్తూ ఉంటే ఇది పర్ఫెక్ట్. చాలా చాలా కంఫర్ట్ ఉంది అండ్ వెరీ స్ట్రెచీ. అండ్ నా టాప్ వచ్చేసి దిస్ ఇస్ ఫ్రమ్ నాట్స్ట్రాప్. కానీ పొద్దునుంచి నువ్వు ఎన్ని చాక్లెట్లు, కేకులు, ఐస్ క్రీమ్లు తిన్నావు? I didn't eat cake, but I ate chocolate. యూ ఎట్ చాక్లెట్స్. ఎంజాయ్ చేస్తున్నావా? నీకు హాలిడే నచ్చిందా మంచిగా? యా. ఫైనల్గా అయితే స్టార్ట్ అయ్యాము, ఐకియాకి వెళ్తున్నాము. బట్ కార్తీకి రెగ్యులర్గా వెళ్ళే రూట్ కాకుండా తనకి ఇట్లా డౌన్ టౌన్ నుంచి, టన్నల్స్ నుంచి వెళ్ళడము ఇష్టము. సో అలా వెళ్తున్నాము అని చెప్పారు వదిన వాళ్ళు. మేము అడ్రస్ పెట్టుకున్నా కూడా అలాగే వెళ్దామా? బాగా కారణకే ఉన్నాం కదా, ఎటు తీసుకోపోతే అటు వెళ్దాం. సో ముందు పోయి కూడా మేము ఏం చేస్తాం, సో అందరం కలిసి ఒక That means GPS on me. సరే నాన్న, మెల్లగా ఒక గంటకో ఎప్పుడో ఐకియాకి వెళ్తాం. క్విక్ స్టాప్ స్టార్బక్స్లో. ఇట్లా బాగా నాకు ఇట్లా చాలా కాఫీ తాగాలి అనిపిస్తుంది. సో ఒక కాఫీ పిక్ చేసేసుకొని అండ్ ఏదైనా తీసుకుంటాను నేను. మీ ఇద్దరికి ఏం వద్దా? నీకు వద్దా అసలు ఏం మషాని? ఐస్ క్రీమే తింటావా లాస్ట్కి? ఓకే, నువ్వేం నాకు ఫుడ్? ఓకే. నాకు కాఫీ అండ్ నాకు స్టార్బక్స్లో ఇది బాగా నచ్చుతుంది. ఇంపాసిబుల్ బర్గర్ ఉంటుంది. సో ఈరోజు సాటర్డే కాబట్టి నేను వితౌట్ ఎగ్ తీసుకుంటా. జస్ట్ సాయ్ ప్యాటీ, చీజ్ అండ్ మనకి ఇట్లా బర్గర్ బ్రెడ్ ఉంటుంది కదా, లేకపోతే దాంట్లో ఎగ్ కూడా ఉంటుంది. చాలా ఫిల్లింగ్ అనిపిస్తుంది. మనం ఒకటి తీసుకుంటే మంచిగానే సరిపోతుంది. నీ ఇష్టం. Right now. మా ఐకియా ట్రిప్ స్టార్ట్ అయింది ఐషాని కోసము. తనకు ఇంతకు ముందు ఐకియాలో ఒక డాగ్ కొన్నాము, హస్కీ డాగ్. అది తనకు చాలా ఇష్టము. సో దానికోసమే మళ్ళీ వచ్చాము. బట్ ఇప్పుడు అది లేదు. తను దేనికోసం అయితే వచ్చిందే అది లేదు. దాన్ని చిన్న సైజ్ ఉంది. సో ఒకటి పోయి 4 డిఫరెంట్ టాయ్స్ పిక్ చేసుకొని వచ్చింది. కలిసిపోయినట్టున్నాడు వాడు కూడా. అయిపోయింది.
Ishani is very tired. Look, rose. బాగుంది కదా ఇది జాడీ కలర్. Hold చేయగలుగుతావా? స్లిప్పీ జాకెట్. అమ్మ జాకెట్ కన్నా ఇటు కదా కారు మనది ఇదేనా? అక్కడ పెట్టాము. కరెక్టేనా? అటు అటు అటు. ఆఫ్టర్ ఐకియా వి వెంట్ టు షాపింగ్. తర్వాత ఇండియన్ స్టోర్, ఐస్ క్రీమ్ ప్లేస్, లైట్స్, ఇట్లా చాలా కవర్ చేసాము. అండ్ చాలా మంచి క్వాలిటీ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము. అండ్ ఇంట్లో కూడా అసలు వెరీ రిలాక్స్డ్గా మంచిగా మూవీస్ చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము. నాకు అనిపించింది ఇట్లా 2025ని చాలా మంచి గుడ్ నోట్తో ఎండ్ చేసినట్టు. ఇక్కడ 24 మంత్రాది హ్యాండ్ పౌండ్ రైస్ ఉంది. మా వదిన వాళ్ళ దగ్గర తిన్నాం, మంచిగానే ఉంది. సో అది బిగ్ బ్యాగ్ ఉంటే తీసుకుందాం అని వచ్చాము. That one is probably marshmallow ice అది cream. marshmallow ice cream నానా? నీ ఐస్ క్రీమ్ ఏంటి కార్తీ? ఏంటిదిరా? కాటన్ క్యాండీ. ఓకే. వాజ్ యువర్ కాఫీ? చాలా బాగుంది. యు హావింగ్ ఫన్? అరే మామ వాళ్ళు లివర్స్ ఎందుకురా? నాకు అవే నచ్చుతాయి. సరే చూసుకోపో. నువ్వు మామకు చూడిపో. మీరేం చూస్తున్నారు ఇద్దరు? అసలు నువ్వు అత్త ఎందుకు తీసుకుంటున్నారు? సెలెక్షన్ చేస్తున్నారా? పెద్దగా అవుతుందేమో వదినా? చూపి. నువ్వు తీసావా? ఓకే. సేమే ఉన్నారు మీ ఇద్దరు. అశు ఇచ్చుడు కునా. ఐషానికి ఇట్లా లైట్స్ ఇవన్నీ చాలా ఇష్టం అని చెప్పి మేము వెళ్ళక ముందే అనుకుంటా వదిన వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసి పెట్టేశారు. లక్కీగా మేము వెళ్ళిన రోజు వెదర్ కూడా మంచిగా ఉంది. ఎక్స్ట్రీమ్లీ ఇట్లా నడవలేనంత చలి అలా ఏమీ లేదు. జాకెట్స్ అవి వేసుకుంటే బేరబుల్గా ఉంది. సో మా లైట్స్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగా ఉండే. కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు అండ్ మేము కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇట్లా మంచి వాక్, మంచి చిట్ చాట్, చాలా మంచిగా అనిపించింది అసలు. వాట్ హ్యాపెండ్ రే? ఓ మై గుడ్నెస్, చాలా నచ్చింది కదా.
బాగుంది చాలా. అది చూడు. ఇది వేడిగా ఉంటుంది రైట్. హత్తని అడుగు. ఇంకొక రౌండ్ పోదామా? రేపు ఫన్ఫర్ హాల్కి పోదాం. ఓకేనా? ఫన్ఫర్ హాల్కి పోదాం రేపు. ఇంకో చోటి తీసుకెళ్తాం. కూర్చోకూడదు నాది. ప్లేస్ చూడండి. నీకు నిద్ర వస్తుందా? పడుకో కాసేపు. మనకు 40 minutes పడుతుంది టైం. మంచిగా దర్శనం అయిపోయింది. అండ్ కాసేపు ఇంటికి వెళ్ళి ఒక 30 minutes అలా ఉండి మళ్ళీ శివుడి టెంపుల్కి కూడా ఈరోజే వెళ్ళొద్దాము అనుకున్నాము. చూడాలి మరి. ప్రశాంతంగా అయింది కదా దర్శనం. చాలా మంచిగా చాలాసేపు అర్చన చేయించుకున్నాం. చాలాసేపు ఉన్నాం దేవుడి ముందు. లోపలికి వెళ్ళి కూడా మంచిగా దండం పెట్టేసుకొని వచ్చాము. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది అసలు టెంపుల్. నీకు నచ్చిందా? ఐషానికి కూడా చాలా నచ్చింది. తిను. Nothing? Karti, what do you want? Yeah, cheese and burger. Okay. I just want it. I'll be back with her hot water. Up top, cigarette of that. Agar any alu chicken sauce. So, అది okay కదా?
Victor is fine, right? Two water plus with it. She wants not. Food, I think. Food. Boss. Yeah. వెల్ అయిపోయింది మా ట్రిప్ 2025లో పిట్స్బర్గ్ వెళ్ళి 2026కి మా ఇంటికి వచ్చేసాము. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి కూడా 3:15కి అంతా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇట్లా మేము నాష్విల్కి అట్లా వస్తున్నప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ ఉంది అంటే మేము తీసుకున్న డెసిషన్ పర్ఫెక్ట్ అనిపించింది మాకు. వెరీ ఎర్లీగా స్టార్ట్ అయిపోయి, లేకపోతే ఎవ్రీ ఇట్లా ఏమంటారు ఎగ్జిట్ హైవే ఎగ్జిట్ మర్జ్ అయ్యే దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ అయ్యేది. 12:30 గ్రాసరీస్ కూడా కొనుక్కొని ఇంటికి వచ్చేసాము. సో రేపు సండే మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ మండే నుంచి యాజ్ యూజువల్ మా ఇద్దరికి ఆఫీస్ ఉంది. ఐషానికి 7th వరకు స్కూల్ లేదు. కాసేపు అయ్యాక నేను మళ్ళీ ఆఫీస్కి కనెక్ట్ అవ్వాలి. బికాస్ ఇది మాకు వెల్కమ్ సీజన్, మాకు వీకెండ్స్ కూడా ఏం లేదు. సో త్రూ అవుట్ టిల్ January 31st వర్క్ చేస్తూనే ఉండాలి. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.